హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో రీసెంట్గా మనకి తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారో, ఎస్పెషల్లీ గ్రూప్ 2 అభ్యర్థులు, ఆ డేట్స్ వచ్చాయి. అది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి 15th and 16th రోజున ఎగ్జామ్ ఉండబోతుంది అన్నట్టుగా డిసెంబర్ మంత్లో వీళ్ళు డేట్స్ని కన్ఫర్మ్ చేసి టైమింగ్తో సహా ఇచ్చారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హాల్ టికెట్కి సంబంధించింది కూడా ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందర ఇస్తాము అన్నట్టుగా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కరెక్ట్గా ఇంక ఇది పోతే మనకి ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months ఉన్నాయి. సో ఈ 3 monthsని ఎంత రివిజన్ చేయగలిగితే అంత రివిజన్ చేసేలా చూసుకోండి. సో ఎస్పెషల్లీ ఆల్రెడీ మీరు ఇప్పటికీ హిస్టరీ అండ్ పాలిటీ, సొసైటీ అండ్ ఇలాంటి వాటిని ఆల్రెడీ రివిజన్ చేసి ఉంటారు, తెలంగాణ మూమెంట్ని రివిజన్ చేసి ఉంటారు. కాబట్టి సో జనరల్ స్టడీస్ని ఇంకొంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో మేబీ వీక్ ఉండొచ్చు, ఆ వీక్ ఉన్నదాన్ని ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చేసుకోవడానికి. కొంతమంది జనరల్ స్టడీస్ మర్చిపోతూ ఉండొచ్చు, కొంతమంది తెలంగాణ మూమెంట్ ఇయర్స్ నేమ్స్ మర్చిపోతూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా అంటే ఈ 2 daysలో అసలు మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి ఈ పేపర్స్లో అనేది ఐడెంటిఫై చేసుకొని సో ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా మీ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నాకు తెలంగాణ మూమెంట్ ఇష్టం అనుకోండి, నాకు ఎప్పుడు తెలంగాణ మూమెంటే చదవాలనిపిస్తుంది, నాకు అది వచ్చు, నాకు అయినా అదే చదవాలనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి. అదే కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ డెవలప్మెంట్ పేపర్ తీసుకున్నాను అనుకోండి, నాకు భయం అనుకోండి, దాన్ని ఎక్కువగా దాన్ని ప్రిఫర్ చేయను చదవడానికి. కానీ మీరు ఇదే ప్రిఫర్ చేయండి, ఇదే ఎగ్జామ్లో మీకు వెపన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు స్ట్రెంగ్త్ ఉన్నదాన్ని అలాగే ఉంచి వీక్గా ఉన్నదాన్ని ఇంకా స్ట్రెంగ్త్ చేసుకోవడం అనేదే ఈ ఎగ్జామ్లో క్లియర్ చేయడానికి ఫస్ట్ స్టెప్. అది అలవాటు చేసుకోండి. అండ్ వీలైనంత త్వరగా ఎక్కువ రివిజన్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీకు ఏదైనా గ్రూప్ 2 టెస్ట్కి సంబంధించి రాయాలి, అటెంప్ట్ చేసుకోవాలి, ఒకసారి మాక్ టెస్ట్ లాంటివి, టెస్ట్ సిరీస్ లాంటివి అంటే మన ఐఏసీ ఆన్లైన్ మొబైల్ యాప్లో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. రివిజన్ కోసం కావాలి అంటే ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ లాంటి వాటిని కానీ ప్రాక్టీస్ చేస్తాను అంటే సో మీరు పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి కాల్ చేయొచ్చు. బట్ ఆల్ ద బెస్ట్ అండ్ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోవద్దు. నేను చెప్పాను కదా, 3 విషయాలు: రివిజన్, రిపీట్, స్ట్రెంగ్త్. సో రివిజన్, రిపీట్, స్ట్రెంగ్త్. సో రివిజన్ చేయాలా, మళ్ళీ రిపీట్ చేయాలా, మీది ఏదైతే వీక్నెస్ ఉందో దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. ఈ 3 పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే సో ఈజీగా మనం అనుకున్నట్టుగా ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.